నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే కంప్లీట్గా ప్రభుత్వం అనేది ఏర్పడబోతోంది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఎవరైతే అవినీతికి ఎక్కువగా పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా లోకేష్ గారు ఒక రెడ్ బుక్లో రాసుకున్నారన్న సంగతి మనం చాలాసార్లు విన్నాం. సో మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే సిఎస్ జవహర్ రెడ్డి సెలవులపై ఆయన వెళ్ళిపోయారు. ఆయన ప్లేస్లో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ రావడం జరిగింది. ఆయన నియమితులయ్యారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఫామ్ చేయబోయేటువంటి గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతోంది కొద్ది రోజుల్లోనే. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా లోకేష్ ఒక రెడ్ బుక్లో రాసుకున్నారని చెప్పి చాలాసార్లు వినడం జరిగింది. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవులపై వెళ్ళడం జరిగింది. ఈ నెలాఖరికి ఆయనకి రిటైర్మెంట్ కూడా ఉంది అన్నారు. బట్ ఆయన ఇప్పుడు సెలవులపై వెళ్ళడం జరిగింది. ఆయన ప్లేస్లో నీరబ్ కుమార్ నియమితులు అవ్వడం జరిగింది. అంటే వన్స్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్పారు. ఇక్కడ అంటే మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయము, మేము కక్షగా ఎవరిని హింసించేది కానీ అట్లాంటివి ఏం చేయము అని చెప్పారు. కానీ ఎవరైతే దుర్మార్గంగా కానివ్వండి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా వాళ్ళని చట్టం తన పని తను చేసుకుపోతుంది అని కూడా చెప్పారు. అంటే ఇక్కడ భయపడాల్సింది ఎవరు? ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అంటే ఏ రకమైన అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించినా కానివ్వండి, గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్ అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజలే గవర్నమెంట్. యాక్చువల్లీ సీఎంని 5 సంవత్సరాల వరకే నియమిస్తారు. ప్రజలకు సమాధానం చెప్పాలి ఇక్కడ. సో 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళిపోయే సీఎం కాదు, మెయిన్ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎవరు ఉంటున్నారు అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా వ్యవస్థలో ఏ ఆఫీసరు ఉండట్లేదు. ఏ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా వాళ్ళు విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళే ఈ గత 5 ఏళ్ళుగా మనం చూస్తే. అంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా అలాంటివి జరుగుతూనే వస్తున్నాయి. అదే ఆనవాతి ఈ 5 ఏళ్ళు కూడా నడిపించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్తాడో అవే చేస్తున్నారు కదా. సో వాటికన్నిటికీ పర్యవసానం అంటే వాళ్ళు దోచుకున్న వాటికి లెక్కలు చెప్పాల్సిన టైము ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ఫుల్గా చేయించిన పనులు కొన్ని ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లే కానివ్వండి, అక్రమ అరెస్ట్లే కానివ్వండి, వాళ్ళు అంటే కొన్ని వందల ఎకరాలు దోచుకున్న జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్ ఒకచోట బయటపడింది కానీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడుంది ఏం జరిగిందో కూడా తెలియదు మనకు. సో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఏమన్నాడు? అక్కడ రాజధాని చేస్తానన్నాడు. సో రాజధాని చేస్తానన్నప్పటికీ వీళ్ళందరూ అక్కడ ఆస్తులు కొనుక్కోవటం, అంటే ఆస్తులు కొనుక్కోవటం కాదు, కొట్టేయటం, ప్రజల దగ్గర నుంచి కొట్టేయటం. అంటే బీసీలవే కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళే కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన భూములందరినీ కూడా వీళ్ళు దోచేసుకోవటం చేశారు. అది జవహర్ రెడ్డి కుమారుడితో చేయించటం కానివ్వండి, 800 ఎకరాలు ఆయన జవహర్ రెడ్డి గారు కబ్జా చేయటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అంటే ఏదో నామినల్ అమౌంట్ పే చేసేసి రిజిస్ట్రేషన్స్ చేసేసుకున్నారు. సో వాటికన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే 10 రోజుల క్రితమే జరిగింది కదా ఈ ఇన్సిడెంటు. సో దానికి సమాధానం చెప్పాల్సింది ఉంది. కానీ అదేలాగా ఇప్పుడు కొంతమంది ఆంజనేయులే కానివ్వండి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇలాంటివన్నీ బయట రావాల్సిన అవసరాలు ఉంది. రెడ్ బుక్తో అది ఇది అనటం అంతా అవాస్తవం అండి. బాబు గారు కూడా చెప్పారు, రెడ్ బుక్లో ఉండేటివి అట్లాంటివి ఏమీ ఉండవు. ఎవరైతే దానిలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు భయపడాలి. సో వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది, అంతేగాని భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేశారు, ఇక్కడ ఏం జరిగింది అనే దానికి వాళ్ళకే తెలుసు కదా.
అందుకని వాళ్ళు ఖచ్చితంగా భయపడే అవకాశం అయితే ఉంటుంది కదా. సో ఇవన్నీ రేపొద్దున ఎవరెవరు ఏమేం చేశారు అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరి కాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు భయపడిపోతుంటే ఎవరేం చేస్తారు, వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు భయపడతారు కదా. సో ఇంకోటి జవహర్ రెడ్డి గారు లీవ్ మీద వెళ్ళటమే కానివ్వండి, అక్కడ నీరవ్ కుమార్ గారు కొత్తగా రావటమే కానివ్వండి, బాధ్యతలు స్వీకరించడమే కానీ జరిగాయి. సో గతంలో జరిగిన అవకతవకలే కానివ్వండి, ఆయన రేపొద్దున రిటైర్మెంట్ తర్వాత అయినా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది జవహర్ రెడ్డి గారు. ఇప్పటికైతే కొత్త సిఎస్ గారు వచ్చారు. సో ఇంకా అన్నీ మంచిగా జరుగుతాయి, మంచి రోజులు వచ్చాయి అనేదే అనుకుంటున్నాం. సో అంతేకాకుండా కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దానికి సంబంధించి సీఎంఓ ఆఫీస్ కూడా అంటే చాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా కసరత్తు అయితే జరుగుతుంది కదా, కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో, సో ఇలాంటి కరప్షన్స్కి వీటికి లొంగరో, ఇలాంటి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి కూడా ఎక్కడ అవకతవకలు చేసిన అధికారులుగా మనకు ఎక్కడ కూడా లేరు. ఎందుకంటే ఆయన అట్లాంటి అధికారులను చూసి ఎంచుకోవటమే జరుగుతుంది. సో అందుమూలన ఎవరైతే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది, ఎవరిని తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది అయితే ఒక ఆలోచన ఉంటుంది. సో కొత్తగా తర్వాత రేపు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తీసుకోవటం ఉంటుంది. ఇప్పుడైతే సెర్చ్ చేసుకుంటున్నారు కదా, ఎవరైతే బాగుంటుంది ఏంటనేది వాళ్ళని మార్చడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? అది బాబు గారి డెసిషను. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ లోపలే ఆలోచించుకుంటారు. సో ఎవరిని పెట్టుకుంటారు అనేది ప్రజల దగ్గర నుంచి కొట్టేయటం. అంటే బీసీలవే కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళే కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన భూములందరినీ కూడా వీళ్ళు దోచేసుకోవటం చేశారు. అది జవహర్ రెడ్డి కుమారుడితో చేయించటం కానివ్వండి, 800 ఎకరాలు ఆయన జవహర్ రెడ్డి గారు కబ్జా చేయటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అంటే ఏదో నామినల్ అమౌంట్ పే చేసేసి రిజిస్ట్రేషన్స్ చేసేసుకున్నారు. సో వాటికన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే 10 రోజుల క్రితమే జరిగింది కదా ఈ ఇన్సిడెంటు. సో దానికి సమాధానం చెప్పాల్సింది ఉంది. కానీ అదేలాగా ఇప్పుడు కొంతమంది ఆంజనేయులే కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇలాంటివన్నీ బయట రావాల్సిన అవసరాలు ఉంది. రెడ్ బుక్తో అది ఇది అనటం అంతా అవాస్తవం అండి. బాబు గారు కూడా చెప్పారు, రెడ్ బుక్లో ఉండేటివి అట్లాంటివి ఏమీ ఉండవు. ఎవరైతే దానిలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు భయపడాలి. సో వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది, అంతేగాని భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేశారు, ఇక్కడ ఏం జరిగింది అనే దానికి వాళ్ళకే తెలుసు కదా. అందుకని వాళ్ళు ఖచ్చితంగా భయపడే అవకాశం అయితే ఉంటుంది కదా. సో ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ముద్దడ రవిచంద్ర గారు ఉండబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. అండ్ అంతేకాకుండా జగన్ పేషీలో ఉన్న వాళ్ళ అధికారులందరినీ కూడా తీసేసి వేరే కొత్త వాళ్ళని ఇప్పుడు అంటే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కంటే ముందే సీఎంఓకి సంబంధించి అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి మొత్తం సరికొత్త టీం కోసం కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరైతే మీరు అన్నట్టు నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ముందుగా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. సో మరి చూద్దామండి. ప్రమాణ స్వీకారం కంటే ముందే సీఎంఓ ఆఫీస్కి సంబంధించి ప్రతిదీ కొత్త అధికారులు నియమిస్తున్నారు అంటున్నారు. మరి ఎవరెవరు వస్తారు అధికారుల్లో అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ సౌజన్య.